సివిల్ సప్లైస్ మీద 3,807 కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అన్నం పెట్టిన పథకం అక్రమార్కుల పాలిట వరంగా మారిన పరిస్థితి అధ్యక్ష. ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెట్టినప్పుడు మేనిఫెస్టోలో కిలో బియ్యం ₹2 ఇస్తానని వరన్నం అప్పుడు లగ్జరీగా ఉన్న పరిస్థితి అధ్యక్ష. రాయలసీమలో కొంత ప్రాంతం కానీ ఉత్తరాంధ్రలో కొంత ప్రాంతం కానీ వరి లగ్జరీగా ఉందనే ఉద్దేశంతో వరన్నం లగ్జరీగా ఉందనే ఉద్దేశంతో ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెడితే మేనిఫెస్టోలో పెడితేనే అప్పుడు సంచలనం అధ్యక్ష. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు దాన్ని ₹1.90 ఇచ్చిన 6 మాసాల ముందు ఎన్నికలకి ప్రజలు ఎన్టీఆర్కే పట్టం కట్టి రామారావు వల్లే ₹2 కిలో బియ్యం వచ్చిందనే విషయాన్ని సుస్పష్టంగా నమ్మి ఆయనకు 9 నెలల అధికారం వచ్చిన పరిస్థితి అధ్యక్ష. 60 సంవత్సరాల వయసులో అంతకుముందు మన దేశం సినిమా కెరీర్ మొదలుపెట్టి నా దేశంతో సినిమాలు ఆపేసి తెలుగుదేశం పార్టీని 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీ పెట్టిన మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలో, బహుశా 60 సంవత్సరాల వయసులో రాజకీయ పార్టీ పెట్టిన నేత ఎవరు లేరు అధ్యక్ష. ఆయన పెట్టిన పథకం పేదాడికి పట్టిన అన్నం పెట్టలేనప్పుడు ఈ పథకం రాజకీయం ఎందుకనే ఉద్దేశంతో ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెడితే ఆ పథకాన్ని 43 సంవత్సరాల నుంచి ఏ ప్రజాప్రభుత్వాలు ఎన్ని మారినా దాన్ని తీసేసే సాహసం ఏ పార్టీ ప్రభుత్వం కూడా చేయలేదంటే అది అంత మంచి పథకం అధ్యక్ష. అయితే ఈ పథకం ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో డీలర్ల వ్యవస్థను పక్కన పెట్టి ఇంటి వద్దకే ఎండిఓల ద్వారా బియ్యం పంపిణీ చేసిన కొత్త వ్యవస్థకి తెరలేపి కొంతమంది మధ్యవర్తులకి ఎండిఓల ద్వారా అక్రమ రవాణా జరుగుతున్నట్టుగా జనం మాట్లాడుకునే పరిస్థితి అధ్యక్ష. అలాగే చంద్రబాబు గారి హయాంలో ఒకసారి దేశంలో మొట్టమొదటిసారిగా ఒకే ఒక్క గొప్ప సంస్కరణ ప్రజా పంపిణీ వ్యవస్థని ఈపీఓఎస్ మెషిన్ ద్వారా ఇచ్చి ముఖ్యంగా డైడ్ అయిన వాళ్ళకి డూప్లికేట్ లబ్ధిదారుని గుర్తించి కొంతమంది డీలర్ల ద్వారా జరిగే అక్రమాలను అడ్డుకట్టేసి ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అయితే నేను సభలో నాదెళ్ల మనోహర్ గారు కానీ కోరంట్ల బుచ్చి చౌదరి గారు కానీ చెప్పినట్టుగానే ఇప్పటికీ రేషన్ కార్డు ఉంటేనే, వైట్ రేషన్ కార్డు ఉంటేనే అన్ని పథకాలు వస్తాయని ప్రామాణికంగా తీసుకుని రేషన్ కార్డు రాకపోతే అన్ని పథకాలు రద్దు అవుతాయనే ఉద్దేశంతో ఇవాళకు కూడా ఆ కార్డుని కొనసాగించే పరిస్థితి అధ్యక్ష. దాని ద్వారా ఎవరైతే ఈ రైస్ తీసుకోవట్లేదో దాని ద్వారా బ్లాక్ మార్కెట్కి వెళ్ళే పరిస్థితి అందరికీ తెలుసు అధ్యక్ష. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. రాష్ట్రంలో సుమారు 1,48,00,000 రైస్ కార్డులు ఉంటే గత నెలలో 1,33,00,000 కార్డుదారులు బియ్యం తీసుకోగా 15 లక్షలు దాదాపు తీసుకొని పరిస్థితి అధ్యక్ష. మన కాకినాడ పోర్టులో అక్రమంగా ఎగుమతి చేస్తున్న కొన్ని వందల టన్నుల పేదల బియ్యాన్ని కలెక్టర్ పట్టుకోగా స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు వెళ్ళి తనిఖీ చేసిన మనం చూసాం అధ్యక్ష. లోపభూయిష్టమైన ఈ పథకం వల్ల కొన్ని వేల మెట్రిక్ టన్నుల పేదల బియ్యం అక్రమంలో జరుగుతుంది అధ్యక్ష. అసలు బియ్యం పథకం ఉన్నది పేదలకి ఇవ్వడానికా ఎగుమతులు చేయడానికి అనే స్థితికి పథకం చేరిందంటలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. దానికి తార్కాణం ఎక్కడ చూసినా ఈ బియ్యం ఆఫ్రికా దేశాలకి ఎగుమతి అవటం, అలాగే ఏ స్కామ్ చూసినా ఈ బియ్యం చుట్టూ తిరుగుతుంది పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష. అలాంటి పేదవాళ్ళ బియ్యం పక్కదారి పట్టడం బాధాకరం అధ్యక్ష, శిక్షార్హం కూడా. రాష్ట్రంలో ఎక్కడ ఈ లబ్ధిదారుల రేషన్ వాయిని వాడకుండా దోశల్లోకి అట్లాగే కోళ్ళకి దాణా గట్ట వేరే మార్గాల్లో వినియోగించే పరిస్థితి గ్రామాల్లో ప్రజలందరికీ తెలిసిందే అధ్యక్ష. అలాగే దశాబ్దాలుగా ఆంధ్ర రాష్ట్రం బియ్యం ఎగుమతుల్లో ముందంజలో ఉంది అధ్యక్ష. 4 దశాబ్దాలు పైబడి అమలవుతున్న ఈ బియ్యం పథకంపై సమీక్ష జరిపి చర్చ జరుపు మంచి పరిష్కారాన్ని కనుక్కోవాల్సిందిగా గౌరవ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్కి 17,160 కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పోలవరం కెనాల్ 137.6 కిలోమీటర్ దగ్గర నుంచి ఏలూరు కెనాల్ని అనుసంధానం చేయడానికి గన్నవరం నియోజకవర్గంలో 15,60,00,000 యనమల రామకృష్ణ గారు కేటాయించిన పరిస్థితి అధ్యక్ష. 14-19 మధ్య అది అమలుకు నోచుకున్న పరిస్థితి. ఇప్పుడు అది 32 కోట్లకు జరిగింది. దాన్ని ఈ బడ్జెట్లో కేటాయించవలసిందిగా కోరుతూ, అలాగే సాగునీటి పంట బోర్లు కానీ ఛానల్స్ పూడికలు కానీ అధ్వానంగా ఉన్న పరిస్థితి అధ్యక్ష. డ్రైనేజ్ గేట్లు కూడా శిథిలమైపోయిన పరిస్థితి. గత ప్రభుత్వం ఏది పట్టించుకున్న పరిస్థితి లేదు అధ్యక్ష. ఖరీఫ్ నాటికైనా వీటిని రిపేర్ చేస్తే రైతులకి కొంచెం ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగే ఏలూరు కెనాల్ మీద రామరపూడి దగ్గర కానీ, ఎన్కేపాడు దగ్గర కానీ, జొక్కుల లెక్కల దగ్గర కానీ 3 వంతులు నిర్మిస్తే అయిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించే అధ్యక్ష. కేవలం 13 కోట్ల రూపాయలతో ఒక 15,000 ఎకరాలకి రాకపోకలకు కానీ 18,000 మంది ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చిన నియోజకవర్గం ఉండే వాళ్ళకి 4 అడుగుల మీద నడవాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఆ 3 వంతులను కూడా శాంక్షన్ చేయవలసిందిగా కోరుతుంది అధ్యక్ష. అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు 4,432 కోట్లు కేటాయించిన ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖలో నా నియోజకవర్గం మల్లవల్లి మంచి పారిశ్రామిక కారిడార్ అధ్యక్ష.
దాదాపు 1350 ఎకరాలు ఇప్పుడు ఉంది, 479 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది. దానికి కూడా నామమాత్ర ధర రైతులకు 7.5 లక్షలు ఆ రోజున చెల్లించిన పరిస్థితి. ఇప్పుడు 10 లక్షలు ఎంత చెల్లిస్తే దాన్ని కూడా తీసుకుంటే 183 మంది కంపెనీలు రెడీగా ఉన్నాయి అధ్యక్ష. 15,000 మందికి ఉద్యోగాలు కల్పించకపోతే నేను ఈసారి పోటీ చేయనని చెప్పాను అధ్యక్ష. మల్లవల్లిలో అశోక్ లేలాండ్ వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష. అశోక్ లేలాండ్ కంపెనీని హోసూర్ ఎండీతో కానీ అందరితో మాట్లాడి వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి. రాబోయే కాలంలో ఈ మాసంలో అది ఓపెనింగ్ అయ్యే పరిస్థితి. గత ప్రభుత్వం పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష, పారిశ్రామికవేత్తలు పారిపోయిన పరిస్థితి అధ్యక్ష. ఆ మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో ఇంకా వాటర్ సమస్య కూడా ఉంది అధ్యక్ష. అలాగే లాస్ట్ టైం మంత్రి గారు కూడా చెప్పాను అధ్యక్ష, వాటిని కూడా కేటాయించాల్సిందిగా కోరుతూ చివరిగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో కూడా 8,818 కోట్లు కేటాయించారు. నా నియోజకవర్గంలో చాలా రోడ్లు గతంలో శాంక్షన్ క్యాన్సిల్ అయ్యండి, జనార్దన్ రెడ్డి గారికి తెలుసు అది. వాటిని కనీసం వాటినన్నా మళ్ళీ రీశాంక్షన్ చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.